హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్య. ఈరోజు మా ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిని మీకు చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. గుడి మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ గుడి తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో ఉంది ఫ్రెండ్స్. బయట నుండి చూస్తేనే ఇంత అందంగా ఉంది, ఇక లోపలికి వెళ్ళి చూస్తే ఇంకెంత బాగుంటుందో కదా ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. పదండి ఫ్రెండ్స్, లోపలికి వెళ్దాం, స్వామివారిని చూద్దాం. ఇది స్వామివారి ప్రసాదం కౌంటర్ ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఏనుగు ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఏకశిలతో తయారు చేసిందంట ఫ్రెండ్స్. మనం ఈ ఏనుగు కాళ్ళ మధ్యలోంచి వెళ్తే చాలా మంచిదంట ఫ్రెండ్స్. పిల్లలే కాదు ఫ్రెండ్స్, పెద్దవాళ్ళు కూడా వెళ్ళొచ్చంట. తిరుపతిలో ఎలా అయితే పుష్కరిణి ఉందో ఇక్కడ కూడా అలాగే నిర్మించారు ఫ్రెండ్స్. ఇక్కడ కోనేరు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ కోనేరులో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో హంస వాహనంపై స్వామివారిని వాహన సేవ జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ గుడిలో ప్రత్యేకత ఏంటో తెలుసా ఫ్రెండ్స్. తిరుపతిలో ఎలా అయితే మనం ముందుగా వరాహస్వామిని దర్శించుకుంటామో అలాగే ఈ గుడిలో కూడా అంతే. ముందుగా వరాహస్వామిని దర్శించుకుని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి ఫ్రెండ్స్. ఈ గుడిలో ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కమిటీ వారే గోవిందనామాలు గోవింద సేవగా భావించి గోవిందనామాలు పెడతారు ఫ్రెండ్స్. మీరే చూడండి ఫ్రెండ్స్, ఎలా పెట్టించుకుంటున్నాడో మా అబ్బాయి. గోవిందనామాలు పెట్టుకున్నాడు కదా ఫ్రెండ్స్ మా అబ్బాయి. చూసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. పదండి ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న స్వామివారి పాదాలు శిరస్సు మీద పెట్టుకుని ప్రదక్షిణలు చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ గుడికి మరొక ప్రత్యేకత కూడా ఉంది. మనకు తీరని కోరికలు ఏమన్నా ఉంటే స్వామివారి దగ్గరికి వచ్చి 7 వారాలు వస్తానని దండం పెట్టుకుంటే ఫ్రెండ్స్ ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందంట ఫ్రెండ్స్. ఇది చాలామంది భక్తులు చెప్పారు. మొదటి వారం వచ్చి మన కోరికని స్వామివారికి చెప్పుకోవాలి. అలా 7 వారాలు వెళ్ళాలి ఫ్రెండ్స్ స్వామివారి దగ్గరికి. వడ్డీగా ఇంకొక వారం వెళ్ళాలంటే ఫ్రెండ్స్, అలా 8 వారాలు వెళ్ళాలి. ఇక్కడ తోటలో మాలచమ్మ తల్లి గుడి ఉంది ఫ్రెండ్స్. ఈ అమ్మవారు కూడా చాలా మహిమగల అమ్మవారు. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో ఈ అమ్మవారి గురించి చెప్తాను ఫ్రెండ్స్. అలాగే మా ఊర్లో సాయిబాబా టెంపుల్ కూడా ఉంది. ఆ గుడి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా మిస్ అవ్వకుండా ఆ వీడియోలు కూడా చూడండి. ఆ వీడియోలు కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర పైన అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకుని లోపలికి వెళ్ళడమే ఫ్రెండ్స్. ఇందుకే చెప్పడం మర్చిపోయాను, కొబ్బరికాయ కిందే కొట్టాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గుడి ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా ఉందో కదా ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్న దాంట్లో తులాభారం ఇస్తారు ఫ్రెండ్స్. భక్తులతో వెంకటేశ్వర స్వామి గుడి ఎంత బాగా కలకల్లాడుతుందో కదా ఫ్రెండ్స్. ముందుగా అమ్మవార్లైన శ్రీదేవి భూదేవి మాతలను దర్శించుకుని తరువాత స్వామివారిని దర్శించుకోవాలి ఫ్రెండ్స్. శ్రీదేవి భూదేవి మాతలకు
మనకు ఏమైనా కోరికలు ఉంటే అవి నిస్వార్థంగా ఉంటే ఆ అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారంట ఫ్రెండ్స్. ఇక్కడ స్వామివారి ప్రసాదంగా పులిహార అలాగే లడ్డూలు పంచిపెడతారు ఫ్రెండ్స్. పులిహార కాస్ట్ 15 రూపాయలు, లడ్డూలు కాస్ట్ 10 రూపాయలు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా అబ్బాయి వెంకటేశ్వర స్వామి గుడిని ఎలా చూస్తున్నాడో. ఇక్కడ పళ్ళెంలో మనం తెచ్చిన పూలు పళ్ళు ఇందులో పెట్టి దండం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పూజారి గారు మన గోత్రనామాలు చదువుతారు. పదండి ఇంకెందుకు లేటు, స్వామివారిని దర్శించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న బలభద్రపురం వెంకటేశ్వర స్వామి చూడడానికి చాలా బాగున్నారు కదా ఫ్రెండ్స్. చూడడానికి 2 కళ్ళు సరిపోతలేదు కదా. స్వామివారిని దర్శించుకున్నాం కదా ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు కూర్చుంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పి కూర్చున్నాం ఫ్రెండ్స్. స్వామివారి ప్రసాదంగా మేము 2 డబ్బాలు పట్టుకెళ్ళాం ఫ్రెండ్స్ పులిహార. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా తింటే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది కళ్యాణ మండపం. ఇక్కడ పెళ్ళిళ్ళు కానీ రిసెప్షన్లు కానీ నిశ్చితార్థాలు కానీ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి శనివారం భోజనాలు పెడతారు ఫ్రెండ్స్ వెంకటబాబు భక్తులందరికీ. మీరు ఎప్పుడైనా తింటే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ వెంకటేశ్వర స్వామికి ప్రతి శనివారం సాయంత్రం మాటలు సేవ చేయించుకుంటారంట ఫ్రెండ్స్. సేవ కూడా చాలా బాగా చేశారు. మా అత్తయ్య గారు మేము కూడా చేయించుకున్నాం. చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి తప్పకుండా చేయించుకోండి. వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగుండాని ఆంజనేయ స్వామి టెంపుల్ కట్టారు ఫ్రెండ్స్. చాలా బాగుంది చూడడానికి. మీరు కూడా తప్పకుండా దర్శించుకోండి. సేవ వీడియో కూడా పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్ బలభద్రపురం వెంకటేశ్వర స్వామిని. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. Wait.
మీకు వెంకటేశ్వర స్వామి సేవ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను.